అఘోర మాత్రిక జ్యోతిష్య పీఠం గురూజీ మార్తాండ వర్మ స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ అష్టదిగ్బంధన మంత్రం ద్వారా 100% గ్యారంటీ పరిష్కారం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, లైంగిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా 21 రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపబడును. ఎటువంటి సమస్య ఉన్నా ఫోన్ ద్వారా పరిష్కారం చూపబడును. వివరాలకు మా ఫోన్ నెంబర్ 8008126509. తన కుటుంబం కోసం ఓ మహిళ దారుణానికి తెగబడింది. ముంబైలో జరిగిన అత్యంత హేయమైన ఘటన సమాజంలోని నీచమైన కొత్త కోణాన్ని చూపిస్తోంది. 29 ఏళ్ల నైనా మెహద్ బాలీవుడ్ లో ప్రముఖ మేకప్ ఆర్టిస్టు. ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులకు మేకప్ చేస్తుంటారా ఆమె. బాలీవుడ్ లో ఈమెకు మంచి గుర్తింపు ఉంది. సంపాదన కూడా లక్షల్లో ఉంటోంది. నైనా కింద అసిస్టెంట్లు కూడా దాదాపు 10 మంది ఉన్నారు. బాలీవుడ్ హీరోయిన్లంత రిచ్ కాదు గానీ హాయిగా కారులో తిరుగుతూ ఎంజాయ్ చేసేంత సంపాదన నైనాకు ఉంది. అయితే ఆమెకు ముంబై వచ్చిన కొత్తలో ఓ యువకుడు ప్రేమ పేరుతో 4 ఏళ్లు డేటింగ్ చేశాడు. తన శృంగార అవసరాలు, ఆర్థిక అవసరాల కోసం నైనాను వాడుకున్నాడు. తన లైఫ్ లో సెటిల్ కాగానే గాయబైపోయాడు. ఆ బ్రేకప్ నుంచి నైనా కోలుకోలేకపోయింది. తానే సర్వస్వం అనుకుని లక్షల్లో ఖర్చు పెట్టింది. తన ఖరీదైన ఫ్లాట్ లోనే అతన్ని దగ్గర పెట్టుకుని జీవితంలో సెటిల్ అయ్యేందుకు దారి చూసుకునే వరకు తోడుగా ఉంది. ఎందుకంటే సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుందామని ఆ సదరు యువకుడు ఆమెకు హామీ కూడా ఇచ్చాడు. కానీ తన అవసరాలు తిరగానే హ్యాండ్ ఇచ్చేశాడు. అయితే మనోహర్ శుక్లా అనే వ్యక్తి బాలీవుడ్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్న తన ఫ్రెండ్ కోసం షూటింగ్ స్పాట్ కి వెళ్ళాడు. ఆ క్రమంలోనే ఈ మేకప్ ఆర్టిస్ట్ నైనాతో అక్కడ పరిచయం ఏర్పడింది. అంతేకాదు స్పాట్ లో ఆమెకు కొన్ని మేకప్ కలర్స్, పౌడర్స్ అర్జెంటుగా అవసరం పడడంతో తన కారులోనే తీసుకెళ్లి ఆమెకు సాయం చేశాడు. అలా వారి మధ్య పరిచయం ఏర్పడింది. అంతేకాదు సెట్ లో తనకు సాయం చేసినందుకు థ్యాంక్స్ అంటూ ఏకంగా ఈవినింగ్ తన ఫ్లాట్ లోని పార్టీకి ఇన్వైట్ చేసింది నైనా. అక్కడ దాదాపుగా 10 మంది మద్యం తాగుతూ ఎంజాయ్ చేశారు. అక్కడే నైనా కూడా మద్యం తాగి మనోహర్ శుక్లాతో మాటలు కలిపి తన లవ్ బ్రేకప్ గురించి చెప్పింది. అతను ఓదార్చాడు. ఇక పార్టీ ముగియగానే ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. చివరకు వీరిద్దరే ఉన్న క్రమంలో నైనా కన్నీళ్లను తుడుస్తూ ఓదార్చాడు మనోహర్ శుక్లా. అంతేకాదు ఆ క్రమంలోనే ఇద్దరూ మద్యం మత్తులో శారీరకంగా కూడా దగ్గరయ్యారు. ఆ మరునాడు తనకు పెళ్లైందని, అయినా నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు మనోహర్. అతన్ని నమ్మింది. మనోహర్ కు భార్య, 2 పిల్లలు ఉన్నారు. కానీ నైనాతో శారీరక సంబంధం అతనికి నచ్చింది. పైగా ఖరీదైన అపార్ట్మెంట్ లోని సొసైటీలో నైనాకు ఫ్లాట్ ఉంది. తాను ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాడు. కానీ నైనా ఒక బలహీనమైన క్షణంలో ఎమోషనల్ గా తొందరపాటు నిర్ణయం తీసుకుంది. పెళ్లైన వ్యక్తితో అతని మాట తీరు చూసి ప్రేమలో పడింది. అందమైన భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నా కూడా మనోహర్ శుక్లా శృంగారం కోసం కక్కుర్తి పడ్డాడు. ఇలా దాదాపు పెళ్లి చేసుకుంటానని 4 ఏళ్ల పాటు ఎంజాయ్ చేశాడు. మరోవైపు ఆమె తల్లిదండ్రులు యూపీలోని గ్రామం నుంచి ఫోన్ చేసి పెళ్లి సంబంధాలు చూశామని చెప్పినా కూడా నో చెప్పింది. ఇక చివరకు చేసేది లేక నైనా ఒత్తిడితో తన భార్యకు విషయం చెప్పాడు మనోహర్ శుక్లా. అప్పటికి అతని వయసు 43 ఏళ్లు. మరో విషయం ఏంటంటే అతని చిన్న కూతురు నైనాతో రిలేషన్షిప్ లో ఉండగానే పుట్టింది. కానీ కామాంధుడు అటు భార్యతో ఇటు ప్రియురాలతో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. ఇక తాను నైనా అనే యువతిని ప్రేమించాను, ఆమె కూడా నన్ను ప్రేమించింది, 5 ఏళ్లుగా రిలేషన్ లో ఉన్నాం, నువ్వు ఒప్పుకుంటే నైనాను పెళ్లి చేసుకుంటాను, ఆమెకు నేను డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, తాను సంపాదించుకోగలదని చెప్పాడు. ఇంకా చెప్పాలంటే మన కుటుంబానికి కూడా ఆసరాగా ఉంటుందన్నాడు మనోహర్. కానీ మనోహర్ శుక్లా మాట వినగానే లేచి చెప్పు తీసుకుని భర్తను కొట్టింది. 2 పిల్లలున్నారు, నేనున్నాను, పెళ్లి చేసుకుని నీకు ఇదేం పోయే కాలమని చెప్పుతో కొట్టింది. కన్నీళ్లు పెట్టుకుని మా నాన్నకు చెబుతానంటూ ఫోన్ చేయబోయింది. ఇంట్లో వారికి తెలిస్తే పరువు పోతుందని భార్య కాళ్ళు పట్టుకున్నాడు మనోహర్ శుక్లా. తాను పెళ్లి చేసుకోనని, పిల్లల మీద ఒట్టేసి ప్రమాణం చేస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత నైనా దగ్గరకు వచ్చాడు. ఇటు నైనా మాత్రం పెళ్లి గురించి ప్రస్తావించేది. రోజు ఏదో మాట చెప్పేవాడు. అదే సమయంలో ఆమె ఫ్లాట్ కి వెళ్లి మాత్రం ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. నైనా మాత్రం పెళ్లి చేసుకుందామని ఏకంగా తాళిబొట్టు కూడా కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంది. తనను మోసం చేయొద్దని, పెళ్లి చేసుకోకుంటే మాత్రం ఖచ్చితంగా నీ మీద రేప్ కేసు పెడతాను, మనిద్దరం కలిసి నగ్నంగా తీసుకున్న ఫోటోలు, వీడియోలున్నాయని బెదిరించింది నైనా. దీంతో మనోహర్ శుక్లాకు ఫ్యూజులు అవుట్ అయ్యాయి. ఏం చేయాలో పాలిపోలేదు. పెళ్లి చేసుకుంటే పెళ్లాం చంపుద్ది, చేసుకోకుంటే లవర్ జైలుకు పంపుతుందని కంగారు పడ్డాడు. దీంతో తన భార్య దగ్గర విషయం చెప్పాడు మనోహర్. పెళ్లి చేసుకోకుంటే రేప్ కేసు పెడతానంటోంది. ఆమె దగ్గర తాము సన్నిహితంగా దిగిన ఫోటోలు, వీడియోలు ఉన్నాయని తన రొమాంటిక్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాడు. దీంతో తన భార్య చీకొట్టినా బాగా ఆలోచించింది. తన 2 పిల్లల భవిష్యత్తు కోసం నైనాను ఎలాగైనా దూరం చేయాలని ప్లాన్ చేసింది. ఎంత చెప్పినా వినదని ప్లాన్ చేసిన మనోహర్ భార్య నైనాను చంపేద్దామని చెప్పింది. మనోహర్ ముందు కంగారు పడ్డా తన కుటుంబం కోసం తప్పదనుకున్నాడు. మనిద్దరం పెళ్లి చేసుకుందామని, నేను నిన్ను తీసుకుని మా ఇంటికే వెళతానని నైనాకు చెప్పాడు మనోహర్.
మనోహర్. తన భార్య మన పెళ్లి కొప్పుకుంది, మనమంతా కలిసి ఉందామన్నాడు. నైనా దానికి సంతోషపడి సరేనంది. సంతోషంగా నైనా తన తల్లిదండ్రులకు కూడా విషయం చెప్పింది. వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇద్దరు పిల్లలున్న వ్యక్తితో నీకు పెళ్ళేంటని తిట్టారు. అంతేకాదు మనోహర్ను కూడా తిట్టి వార్నింగ్ ఇచ్చారు. మరోసారి నా కూతురు జోలికి రావద్దని హెచ్చరించారు. అయితే నైనా మాత్రం తాను తన లవర్నే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పింది. దీంతో మళ్లీ గొడవలు మొదలయ్యాయి. చివరకు మనోహర్ కుటుంబ సభ్యులు సైతం తనను తప్పుపట్టారు. అయినా సరే నైనా మాత్రం అతన్నే పెళ్లి చేసుకుంటాను, మీరు మీ భార్యని తీసుకుని రమ్మని చెప్పింది. ఇక చేసేది లేక ఎలాగైనా సరే నైనాను చంపేస్తే ఎలాంటి సమస్య ఉండదనుకున్నారు మొగుడు పెళ్ళాం. ఆగస్టు 12, 2023 ఉదయమే గుడికెళ్లి పెళ్లి చేసుకుందామని మనోహర్ చెప్పాడు. ఆ క్రమంలోనే తన భార్య కూతురుతో కలిసి నైనా ఫ్లాట్కెళ్లాడు. మనోహర్ భార్యను చూడగానే నైనా సంతోషించింది. సాదరంగా ఆహ్వానం పలికి ఆమెకు బొట్టు కూడా పెట్టింది. గుడికి వెళదామని తన స్నేహితులను పిలుస్తానంటే మనోహర్ భార్య వద్దని వారించింది. నువ్వెవరికి చెప్పొద్దు, నాకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పింది. ఆ తర్వాత నైనా స్నానం చేసి రెడీ అవ్వాలని బాత్రూంలోకి వెళ్లి వచ్చింది. సరిగ్గా మేకప్ వేసుకునేందుకు మిర్రర్ ముందు కూర్చున్న ఆమెను వెనుక నుంచి వచ్చిన మనోహర్ కత్తితో మెడపై పొడిచాడు. ఆమె కేకలు వేస్తుంటే మనోహర్ భార్య నోటిని చున్నీతో చుట్టేసింది. ఆ తర్వాత చచ్చే వరకు ఛాతిలో నైనాను పొడిచాడు మనోహర్. ఈ హత్యను మనోహర్ దంపతుల 3 ఏళ్ల కూతురు కళ్ళారా చూసింది. ఆ తర్వాత నైనా మృతదేహంలో నుంచి రక్తం మొత్తం పోయే వరకు వెయిట్ చేశారు. రక్తం కారణం తగ్గగానే బాడీని మొత్తం దగ్గరకు తొక్కిపట్టి పెద్ద బ్రీఫ్ కేసులో కుక్కారు. అదే శవంతో ఏకంగా గుజరాత్లోని తమ స్వగ్రామానికి వెళ్లారు మనోహర్, అతని భార్య. ఇక గుజరాత్ బార్డర్లోకి వెళ్లగానే వేగంగా వెళ్తున్న ట్రైన్లో నుంచి నైనా మృతదేహం ఉన్న సూట్ కేసును బయటకు విసిరేశాడు మనోహర్. ఆ తర్వాత ఏమీ తెలియనట్టే కూల్గా తమ గ్రామంలో గడిపేశారు. 2 వారాల పాటు నైనా గురించి ఎవరూ కూడా ఎలాంటి ఫోన్లు చేయకపోవడంతో ముంబై చేరుకున్నాడు మనోహర్ శుక్లా. మరోవైపు నైనా ఫోన్కు ఆమె స్నేహితులు కాల్ చేసినా కలవలేదు. ఆమె ఫ్లాట్కి వెళ్లి చూస్తే లాక్ చేసి ఉంది. దీంతో 15 రోజుల పాటు కుటుంబ సభ్యులు ఫోన్ చేసి చివరకు యూపీ నుంచి వచ్చి చూస్తే ఫ్లాట్కు తాళం వేసి ఉంది. ఆ తర్వాత పోలీసులను సంప్రదించారు. చివరకు పోలీసులు అంతా వెతికి సీసీటీవీ ఫుటేజ్ ను గమనించారు. నైనా మిస్ అయిన నాటి నుంచి ఫుటేజ్ ను పరిశీలించగా మనోహర్ అతని భార్య పాపతో కలిసి ఓ సూట్ కేసుతో బయటకు వెళ్తున్న వీడియోను పోలీసులు గుర్తించారు. వెంటనే మనోహర్ శుక్లా గురించి ఆరా తీయగా నైనా కుటుంబ సభ్యులు ప్రేమ విషయం చెప్పారు. అతని ఫోన్ ను ట్రాక్ చేసి మనోహర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక మనోహర్ తన బాధను చెప్పుకొచ్చాడు. తాను లవర్ మధ్య భార్య మధ్య నలిగిపోయాను, చివరకు భార్యగానైనా ఉంటానని నైనా ఒత్తిడి చేసేది. పెళ్లి చేసుకోకుంటే అత్యాచారం కేసు పెట్టి జైల్లో పెట్టిస్తానని బెదిరించింది. అందుకే నా భార్య కోరిక మేరకు చంపానని ఏడుస్తూ చెప్పాడు మనోహర్. భార్య ఒత్తిడి తట్టుకోలేక చంపినందుకు ఆమెను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. తల్లిదండ్రులిద్దరూ జైలుకి వెళ్లడంతో పాపం 2 పిల్లలు అనాథలయ్యారు. ఇటు నైనా కూడా చనిపోయిందని తెలిసి ఆమె తల్లిదండ్రులు తీవ్ర దుఃఖానికి లోనయ్యారు. మరి ఈ కేసులో తప్పెవరిది? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.